హరే కృష్ణ. ఈరోజు మనము నామాపరాధములు అందులో 4వ అపరాధముగా శాస్త్రాలను నిందించకూడదు అన్న విషయాన్ని గురించి చర్చించుకుంటున్నాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. హరే కృష్ణ. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీ గురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. హరే కృష్ణ. మనము హరినామ చింతామణి ఆ యొక్క గ్రంథంలో నామాపరాధముల గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు మనము 4వ అపరాధంగా శాస్త్రాలను గురించి నిందించడం, అంటే శాస్త్రాలను, గ్రంథాలను, వైదిక గ్రంథాలను వాటిని దూషించడం, నిందించడం అపరాధం అనే ఆ యొక్క విషయం గురించి తెలుసుకుంటున్నాం. మరి శాస్త్రాలను నిందిస్తే అపరాధం. శాస్త్రము అంటే ఏమిటి అని తెలుసుకున్న వాళ్ళు నిజంగా ఆ విధంగా శాస్త్రాలను నిందించరు. మరి శాస్త్రాలంటే ఏమిటి? చతుర్వేదాలు ఉన్నాయి కదా, చతుర్వేదాలు, ఉపనిషత్తులు. వాటిలో వేదాలలో చివరి భాగాలుగా ఉపనిషత్తులను చెప్తారు. ఆ ఉపనిషత్తులు తర్వాత పురాణాలు, వీటినన్నింటినీ కలిపే శాస్త్రాలు, గ్రంథాలు అని చెప్తారనమాట. ఈ శాస్త్రాలు అనేది భగవంతునితో సమానమైనవి. ఎందుకు అంటే శృతి, స్మృతి అనేవి 2 విధాలుగా చెప్తారు. శృతి అన్నది భగవంతుని యొక్క ప్రత్యక్షంగా చెప్పబడినటువంటి వాక్కు, వేదాలు. ఈ వేదాలు భగవంతుడు స్వయంగా తానే తెలియచేశారు కాబట్టి ఇది శృతి. భగవద్గీత, అది కూడా అర్జునునికి భగవంతుడు నేరుగా తెలియచేశారు కదా, ప్రత్యక్షంగా. అది శృతి. ఇక స్మృతి, స్మృతులు అంటే ఋషులందరూ కూడా వ్రాసినటువంటి వస్తాయన్నమాట ఆ విధంగా. కాబట్టి శాస్త్రాలు అంటే ప్రత్యక్షంగా భగవంతునితో సమానమైనవి అని మనము గ్రహించాలి. ఇక ఈ శాస్త్రాలలో మనం మొదట చెప్పుకున్న విధంగా 4 వేదాలు. ఏమిటి ఆ వేదాలు? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 వేదాలుగా విభజించడం జరిగింది. తిరిగి ఈ 4 వేదాలను ఒక్కొక్క వేదాన్ని మరలా ఉపవేదాలుగా 4గా విభజించడం జరిగింది అన్నమాట. అవే బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, సంహిత అని చెప్పబడుతున్నాయి. అంటే ఒక్కొక్క, ఇప్పుడు ఋగ్వేదం ఉంటే దానిని 4 భాగాలుగా విభజించారు. అదేవిధంగా యజుర్వేదం ఉంటే దానిని 4 భాగాలుగా, ఆ విధంగా ఈ యొక్క 4 భాగాలుగా విభజించడం జరిగింది. మరి ఈ బ్రాహ్మణాలు, బ్రాహ్మణం అని అంటే ఏమిటి అంటే పురాణాలు ఉన్నాయి, తత్వశాస్త్రాలు ఉన్నాయి, వేదాల యొక్క ఆచార విషయాలు ఉన్నాయి. వీటినన్నింటి యొక్క వ్యాఖ్యానాలు అందులో రూపొందించబడి ఉన్నాయి. ముఖ్యంగా బ్రాహ్మణము అంటే ఏమిటి అంటే 4 వేదాలు ఉన్నాయి కదా, ఆ 4 వేదాలలో మంత్రాలను ఉంటాయి కదా. 4 వేదాల్లో మంత్రాలు, వేదము అంటేనే
మంత్ర దీనికి వస్తుంది. ఇప్పుడు యజ్ఞం చేసినప్పుడు వేదాలను వల్లిస్తుంటారు. అంటే మంత్రాలు చెప్పడం ఆ యొక్క సాంస్క్రిట్ ఇదిగా. ఆ విధంగా అలాంటి ఆ 4 వేదాలలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలను ఎక్కడెక్కడ ఏ ఏ యజ్ఞంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని తెలియచేసే వ్యాఖ్యానాలు రాసి ఉన్నారు. అదే బ్రాహ్మణాలు అని అంటారనమాట. అంటే ఈ యజ్ఞాలు కానీ యాగాలు కానీ వాటిని నిర్వహించడము ఏ విధంగా నిర్వహించడం వల్ల అంతరార్థం ఏమిటి, దాని వలన ప్రయోజనాలు ఏమున్నాయి అని ఆ విధంగా తెలుసుకునే విషయాలనన్నింటినీ కూడా ఈ బ్రాహ్మణము అనే దాంట్లో రాసి ఉన్నారనమాట. అది ఇక రెండవ భాగమైనటువంటి అరణ్యకాలు అంటారు. అరణ్యకాలు అనేవి వేదాలు 4 ఉన్నాయి కదా, ఆ వేదాలలో మధ్య భాగం అనమాట. మధ్య ముఖ్యమైన భాగాలే ఈ యొక్క అరణ్యకాలుగా చెప్పబడుతున్నాయి. అరణ్యము అంటే మీ అడవి కదా, అలాంటి అడవులలో ముందు మునులు, యోగులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా తపస్సులు చేసుకుంటూ ఉండేవారు కదా. అలాగ తపస్సులు చేసుకొని అంటే వారందరూ మునులు కానీ సిద్ధులు కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఆత్మతత్వ జ్ఞానాన్ని తెలుసుకుంటారు అన్న విషయము, తర్వాత వారి యొక్క పూర్తిగా ఆ యొక్క ఆత్మ దర్శనం ఏ విధంగా తెలుసుకోగలుగుతారు అనే ఆ విషయాన్ని గురించి ఈ గ్రంథంలో అరణ్యకాలు అనే ఆ యొక్క దీంట్లో రాసి ఉన్నారనమాట. అది అంటే ఒక్కొక్క దాంట్లో ఈ విధంగా వ్రాయడం వలన ఆ పద్ధతులనే వాళ్ళు దానిని ఫాలో చేసే విధంగా. ఇక ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఏమిటి? ఈ యొక్క వేదాలన్నీ ఉన్నాయి కదా, వేదాల యొక్క చివరి భాగాలను ఉపనిషత్తులు అంటారు. ఆ యొక్క ఉపనిషత్తుల్లో అన్ని విషయాలను పొందుపరిచి ఉన్నారు. కాబట్టి మొదట ఈ యొక్క 4 వేదాల సారం కూడా ఆ యొక్క ఉపనిషత్తుల్లో ఉండేది. మొదట 1180 ఉపనిషత్తులు ఉన్నాయట. దానిని కొద్దిగా అంత ఉంటే చదవడం కష్టమే కదా, తెలుసుకోవడం కూడా. కాబట్టి దానిని కొద్దిగా ఇది చేసి 108 ముఖ్యమైనవిగా చేశారు. 108 ఉపనిషత్తులుగా. మళ్ళీ దానిని కుదించి 10 ఉపనిషత్తులుగా ముఖ్యమైన వాటినిగా పొందుపరిచారు. దానినే దశోపనిషత్తు అని కూడా అంటారనమాట. ఇది ఉపనిషత్తులు. ఇక సంహితలు. సంహిత అంటే మంత్రాల సంకలనం. అంటే ఈ యొక్క 4 వేదాలు ఉన్నాయి కదా, ఆ 4 వేదాలలో వల్లించేటువంటి ఆ మంత్రాలనన్నింటినీ సేకరించి వాటిని కలిపి ఒక సమాహంగా చేయడం అన్నమాట ఈ యొక్క సంహిత. ఈ యొక్క అంటే ఏమిటి? ఆ మంత్రాల యొక్క సముదాయం. ఈ యొక్క సంహిత అనేది మనకు తెలుసుకుంటే, ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞానికి ముఖ్యంగా ఒక బ్రాహ్మణుడు ఉంటారు. ఇప్పుడు మనము గృహప్రవేశము అలాగ చేసినప్పుడు కానీ, సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు కానీ 5 మంది బ్రాహ్మణులు వస్తారు. అంటే ఒకరు ముఖ్యంగా ఉంటారు. తర్వాత మిగిలిన 4 ఋత్విజులు అని అంటారు. అంటే 4 వేదాల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క వేదం నుంచి మంత్రాలను వల్లిస్తూ ఉంటారు. అవే సంహిత. అంటే ఋగ్వేద మంత్ర పఠనం చేసేవారిని హోత అని పిలుస్తారు. యజుర్వేద ఆ యొక్క వేదంలోని మంత్రాలను పఠించే వారిని అధ్వర్యుడు అని చెప్తారు. సామవేదం నుంచి మంత్రాలను వల్లించే వారిని ఉద్ఘాత అని అంటారు. తర్వాత అధర్వణ వేదం నుంచి మంత్రాలను వల్లించే వారిని బ్రహ్మ అని అంటారనమాట. ఆ విధంగా అంటే ఇతను
ముఖ్యమైన బ్రాహ్మణుడు తాను మంత్రాలు వల్లిస్తూ ఉంటే ఆయన ఆపినప్పుడు వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్క వేదం నుంచి మనకు మంత్రాలను వల్లిస్తారు. కానీ ఈ విషయాలన్నీ మనకు తెలుసా? ఏదో బ్రాహ్మణులు వచ్చారు, మంత్రాలు చదివారు, యజ్ఞం ముగించారు, వెళ్ళిపోయారు అనుకుంటాం. కానీ ఇప్పుడు చూడండి, మనం ఒక యజ్ఞం చేస్తున్నామంటే ఆ 4 వేదాల నుంచి ఆ మంత్రాలని సంకలనం చేసి వాళ్ళు అక్కడ చేస్తారు. అదే వాళ్ళు చదవడం చేస్తారనమాట. ఇది సంహితలు. మరి ఈ వేదాలు వచ్చిన తర్వాత ఇలాంటి సంహితలను చాలా మంది వ్రాయడము జరిగింది. అగస్త్య సంహిత ఉన్నది, అనిరుద్ధ సంహిత, అహిర్ అహిర్బుద్ధ్య సంహిత, బ్రహ్మ సంహిత, బృహత్ బ్రహ్మ సంహిత, ఈశ్వర సంహిత, గౌతమ సంహిత, చిత్రశిఖండి సంహిత, జయాఖ్య సంహిత, జయోత్తర సంహిత, నలకూబర సంహిత, నారదీయ సంహిత. అంటే ఇన్ని సంహితలలో ఆ యొక్క మంత్ర విషయాలను దేనిని బట్టి వాళ్ళందరూ కూడా వ్రాసి ఉన్నారనమాట. ఇవి సంహితలు. ఇక ఈ సంహితలు అయ్యాక మనకి ఇతిహాసాలు కూడా ఉన్నాయి. ఇతిహాసాలు ఏమిటి? రామాయణము, తర్వాత మహాభారతం. ఇవి ఇతిహాసాలు. ఇంకా మనం ఇదివరకే తెలుసుకున్నాం శృతి, స్మృతి. శృతి అనేది ప్రత్యక్షంగా భగవంతుడు తెలియచేసినటువంటి వాక్కు మూలంగా చెప్పిన విషయం. ఇక స్మృతులు అంటే ఋషులందరూ కూడా వారు వ్రాసినటువంటివి ఆ యొక్క శాస్త్రాలను. అలాంటి ఋషులను చూసినప్పుడు మనం మను, యజ్ఞవాల్క ఋషి, అత్రి మహాముని, గౌతమ ఋషి, పరాశర ముని, వ్యాస మహర్షి, బృహస్పతి, తర్వాత అపసంభు ఋషి, వీళ్ళందరూ కూడా ఆ యొక్క స్మృతులు అంటే వ్రాసిన శాస్త్రాలను వాళ్ళు పొందుపరిచారనమాట. ఇన్ని విషయాలు ఉన్నాయి శాస్త్రాలు. మరి ఇన్ని విషయాలు ఉన్నప్పుడు మనము శాస్త్రాలని అంత ప్రామాణికంగా వాళ్ళు చెప్తున్నప్పుడు వాటిని మనము ఆ విధంగా దూషించడం కానీ, దాన్ని నిందించడం కానీ ఇలాంటివి చేయకూడదు. మరి ముఖ్యంగా ఎవరు అలాగ చేస్తారు? ఇలాగ దూషించడము అలాంటివి అంటే చాలా మట్టుకు ఎవరు చేస్తారు? ఈ యొక్క మాయావాద తత్వానికి ఇదైన వాళ్ళే ఆ విధంగా చేస్తారు. ఇక ఇంతటి ప్రామాణికంగా శాస్త్రాలు మనకి ఉన్నాయి కదా. ఈ ప్రామాణిక శాస్త్ర ప్రకారము ఇవేమిటి అంటే కర్మలు చేస్తాం కదా మనము, జ్ఞాన యోగంతో ఉంటాము. అలాంటివన్నీ కూడా పరోక్షమైన విషయంగానే శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ప్రత్యక్ష విషయం ఏమిటి అంటే మనము భగవంతునికి మాత్రమే నేరుగా భక్తియుత సేవ చేస్తాం చూడండి, అదే ప్రత్యక్షమైనటువంటి విషయం అని శాస్త్రాలు కూడా మనకు చెప్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా ధ్యానం, యోగం, కర్మలు చేయడము ఇవన్నీ కూడా పరోక్షమైన విషయాలే మన మనుషుల సార్థకతకు. ప్రత్యక్షంగా ఏమిటి? భగవంతునితో సాన్నిధ్యంతో ఉండి భక్తియుత సేవ చేయడం. ఇక ఇలాగా వేదాలన్నీ ప్రామాణికత కలిగినవి అని తెలుసుకుంటున్నాం కదా. ఇలాంటి ప్రామాణికత కలిగిన ఈ వేదాలు 9 రకాలైనటువంటి సత్యాలను సమర్థిస్తాయట. అలాంటి 9 సత్యాలలో 3 ముఖ్యమైన విషయంగా మనకు పొందుపరిచి ఉన్నారు. అవి ఏమిటి అంటే సంబంధ, రెండవది అభిధేయ, మూడవది ప్రయోజన అని చెప్పున్నారు. వీటిని మనం అర్థం చేసుకుంటేనే చాలు శాస్త్రము ఎంతటి ప్రామాణికత కలిగినది, శాస్త్రాలను మనము దూషించకూడదు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సంబంధ అంటే ఏమిటి? సంబంధ ఏమిటి? మనము నామాభాసము అలాగ చేస్తున్నప్పుడు కూడా మనము భగవంతునితో ఆ సంబంధం, ఆ బాంధవ్యంతో ఉన్నప్పుడు మనం అలాంటి నామాభాసం చేస్తే కూడా మనల్ని
పురోగతిలోనే ఉంచిన విధంగాని మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి ఈ సంబంధం గురించి ఏమిటి అంటే, మొట్టమొదట మనము శ్రీకృష్ణ భగవాన్ని ప్రత్యక్షంగా ఆయనతో భక్తియుత సేవలో ఉండి, భగవంతుడు దేవాది దేవుడు అంటే ఏకశాస్త్రం ఓకే, దేవాది దేవుడైనటువంటి భగవంతుడు ఒక్కడే అని ఆ సంబంధ బాంధవ్యాన్ని మనము తెలుసుకోగలగాలి. ఇదే సంబంధం. ఇదే మనకు శాస్త్రాల్లో కూడా తెలియచేస్తున్నటువంటి విషయం. ఇంకా ఏమిటి? భగవంతుడు సమస్త శక్తులకు ఆయనే మూలం అన్న విషయాన్ని గ్రహించాలి. ఇక భగవంతుడు సర్వరసాలకు కూడా ఆయనే మూలం. అలాగ ఉండడం వలనే జీవులందరూ కూడా ఆనందంగాను, ఆయన సర్వ పోషకుడిగా ఉండడం వల్ల జీవిస్తున్నారు. జీవులు అన్నప్పుడు మనుషులే కాదు, చర జీవులన్నీ ఉన్నాయి. వాటికంతా కూడా పోషకుడిగా ఎవరు? భగవంతుడే ఉన్నాడు కదా. మనము మనుషులమైతే మనము తెలిసి మనకు ఆ సెన్స్ ఉండడం వల్ల మనం సంపాదించుకుంటాము, తెచ్చుకుంటాము, వంట చేసుకుంటాం, తింటాం. కానీ జీవులకి, వాటికి కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు ఆయన పోషకుడిగా ఉండి రక్షిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన నిత్యం ఆ ధామంలో వేచి ఉన్నారు. అందరు కూడా నా వద్దకు చేరుకోవాలి అన్న ఆ యొక్క దృక్పథంతో. ఇక జీవులందరూ కూడా ఏమిటి? భగవంతుని యొక్క అంశలు కదా. అలాగా అంతమంది జీవులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అపరిమితంగా ఉన్నారు. జీవులంతా పరిమితులా కాదు, ఎన్నో లక్షలు కోట్ల మంది ఉన్నారు కదా. అలాగా ఉంటే కూడా వారు పరిమాణంలో సూక్ష్మం. భగవంతునితో మనము పోల్చుకున్నప్పుడు మనము సూక్ష్మాతి సూక్ష్మం అలాగ ఉన్నాం. అలాంటి సూక్ష్మమైనదే మన హృదయంలో చైతన్యముగా ఆత్మ రూపంలో మనం ఉండి భగవంతుణ్ణి తెలుసుకుంటున్నాం. ఇక ఇంతటి భగవంతుని యొక్క అంశాలుగా మనము ఉన్నప్పుడు కొంతమంది ఏమి నిత్య బద్ధులుగా ఉన్నారు. అంటే ఈ యొక్క మాయామోహానికి లోబడిపోయి నిత్యము దానికే బందీలై బద్ధులై ఉన్నారు. అలాగా నిత్య బద్ధులుగా ఇదిగా ఉన్నారు. మరి ఇంకొంతమంది నిత్య ముక్తులుగా ఉన్నారు. నిత్యము భగవంతుణ్ణి సేవిస్తూ ఆ భగవంతుని యొక్క ఆరాధనలో, ఆ ఆధ్యాత్మిక లోకంలో ఆయన్ని వద్దకు వెళ్ళి చేరుకోవాలి అనే తపనతో చాలా మంది ముక్తులుగా కూడా ఉంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఏమిటి? ఆ భగవంతుని యొక్క శక్తులు. అంతర్గత, బహిరంగ, తటస్థ, ఇలాంటి శక్తుల వలన భగవంతుడు ఈ యొక్క మూలానికి కారకుడై ఉండి అన్నింటినీ చూసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క అంతర్గత శక్తి అయినటువంటి ఆయన రూప, గుణ, లీల విషయాలను మనమంతా తెలుసుకోగలగాలి. ఇదే సంబంధం అంటే. భగవంతునితో సంబంధ బాంధవ్యంతో ఉండడం వలన ఇన్ని విషయాలను మనము తెలుసుకుంటాము. ఇది సంబంధ విషయం అన్నమాట. ఇక రెండవది అభిధేయ. అభిధేయ అంటే ఏమిటి? ఎప్పుడైతే మనం భగవంతుని గురించి ఆ యొక్క సాంగత్యంలో ఉండడం మొదలు పెడతామో ఏం చేస్తాము? అప్పుడు భక్తిని చేస్తాము. అలాగా భక్తిని ఆశ్రయించడమే ఈ యొక్క అభిధేయ అని చెప్పబడుతుంది. మనకి వేదాల గురించి ఇది వరకు తెలుసుకున్నాం కదా. ఆ వేదాలలో అన్ని విషయాలతో పాటు జీవునికి సంబంధించిన విషయాలను కూడా పొందుపరిచి ఉన్నారు. ఏమిటి జీవునికి అంత ముఖ్యమైన ఆ విషయము అంటే భగవంతునికి భక్తి చేయడం. ఆ భక్తి ఏ విధంగా? నవవిధ భక్తి చేయడం. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం. ఇది నవవిధ భక్తి అంటారు కదా. ఇలాంటి నవవిధ భక్తిని
మనుషులైనటువంటి జీవులైనటువంటి మనము ఆ భగవంతునికి ఈ అభిధేయ అంటే భక్తిని ఆశ్రయించి ఇలాంటి భక్తిని మనము చేస్తూ మనము మన జన్మను సార్థకత చేసుకోవాలి. మరి ఇలాంటివన్నీ కూడా చూడండి మనకి ఈ వీటిని అన్నింటినీ కూడా ఎవరు అంబరీష్ మహారాజ్ చేశారు. ఆయన నవవిధ మనము ఈ నవవిధ భక్తిలో ఒక 2-3 భక్తిగా చేస్తే ఎంతో గొప్పవాళ్ళం మనం. కానీ అంబరీష్ మహారాజు అన్నింటినీ చేశారు. అన్ని నవవిధ భక్తిని వాటిని భగవంతునికి ఆయన సమర్పించారనమాట. కాబట్టి ఈ నవవిధ భక్తిలో ముఖ్యంగా మనము నామజపం చేయడమే శ్రవణం, కీర్తనం, స్మరణం కిందకు వచ్చేస్తుంది. 3 ప్రాసెస్లో మనము ఆ యొక్క నామస్మరణ చేస్తున్నాము. కాబట్టి జీవుడు అనే అయ్యాక మనము జీవునిగా ఉన్నప్పుడు ఆ భగవంతుని యొక్క నామాన్ని మర్చిపోకుండా ఆ నామాన్ని జపిస్తూ ఉండాలి. ఇక 3వది ఏమిటి? ప్రయోజన. ఏమిటి? భగవంతుని సాంగత్యం పొందాము, భక్తిని చేయడం ఆరంభించాము. ఇక మనకి ప్రయోజన అనేది ఏమిటి? ఇక్కడ మనకి లాభం కాదు, అవి చేస్తున్నందుకు మనము పొందకోరేటువంటి విషయం అదే జీవుడు అంతిమ లక్ష్యాన్ని పొందడం. ఏమిటి ఆ ప్రయోజనం అనేది అంటే భగవంతుణ్ణి మనము సాధన పైన భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఎప్పుడైతే ఆ శుద్ధ భక్తిని మనము ఆశ్రయించామో తర్వాత మనం పొందాల్సింది ఏమిటి? అంతిమ లక్ష్యంగా భగవంతుని వద్దకు చేరుకోవాలి అనే ఆ యొక్క శ్రద్ధ, తపన, ఆసక్తి, వీటి ద్వారానే మనము ఈ యొక్క ప్రయోజనాన్ని పొందుతాము. ఇక్కడ ప్రయోజనము అంటే ఏదో లాభం ఆశించి కాదు, మన లక్ష్యము భగవంతుని చేరుకోవడం అది. కాబట్టి తప్పకుండా ఇవన్నీ మనం చెయ్యాలి. శాస్త్రం గురించి తెలుసుకోవడము, లేకపోతే ఈ యొక్క అభిధేయ సంబంధ వీటి గురించి అంతా కూడా తెలుసుకోవాలి అంటే మనకు తప్పకుండా ఒక గురువు అవసరము అవుతారనమాట. ఆ గురువుల్ని మనము ఆశ్రయించినప్పుడు ఈ విధంగా శాస్త్రాలని ఎవ్వరు కూడా దూషించరు, అగౌరవపరచరు, నిందించరు, విమర్శించరు. చక్కగా ఎలాంటి అపరాధాన్ని చేయకుండా ఆ శాస్త్రాలన్నింటిని కూడా గౌరవిస్తారు. ఇక మరి ఎవరు ఇలాంటి శాస్త్రాలనంతా నిందిస్తారు అంటే వారి మీద శ్రద్ధ లేనటువంటి వారే. శాస్త్రాల మీద శ్రద్ధ లేనటువంటి వారికే ఇవి వస్తాయి. ఎవరు? మాయావాద తత్వం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టే అలాంటి మాయావాదులు కూడా ఎన్నో గ్రంథాలను రాసి ఉంటారు. వాళ్ళ స్వంతంగా నేనే భగవంతుణ్ణి అన్న ధోరణిలో ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిని అన్నింటినీ కూడా మనము విస్మరించాలి. అలాంటివన్నీ కూడా చదవకూడదు మనం. ఇక బౌద్ధులు తీసుకోండి. బౌద్ధులు వారు వేదాలని స్మరించరు, వేదాలను ఒప్పుకోరు. బౌద్ధ మతంలో ఉన్నటువంటి వారు. అదేవిధంగా జైనులు తీసుకోండి, వాళ్ళు కూడా వేదాలను వాళ్ళు ఒప్పుకోరు, శాస్త్రాల్ని పట్టించుకోరు. అంటే వీరందరూ కూడా ఒక్కొక్క తత్వంలో వాళ్ళు ఇదైపోయి వేదాలు భగవంతుని నుంచి వచ్చాయి అన్న విషయాన్ని కూడా వీళ్ళు విస్మరిస్తారనమాట. ఇక అన్య మతస్థులు ఉన్నారు. వీరందరూ కూడా వేద శాస్త్రాలను పఠించరు, విశ్వసించరు, వాళ్ళు అంగీకరించడు కూర కదా వాళ్ళు కూడా. ఇక ఒక ముని, కపిల ముని అంటే ఈయన నాస్తిక కపిల ముని. కపిల ముని అంటే మనకు తెలుసు, దేవహుతి కర్దమ మునికి భగవంతుడే కపిల మునిగా ఆయన ఆవిర్భవించి సాంఖ్యయోగం అంతా కూడా తల్లికి జ్ఞానయోగాన్ని తెలియచేసిన వారు ఆయన కపిల ముని. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నాస్తిక తత్వంలో ఉన్నటువంటి ఆ నాస్తిక కపిల ముని కూడా ఆయన ఆత్మ గురించే ఆయన పూర్తిగా అర్థం చేసుకోలేదు, ఆత్మను దర్శించుకోలేదు. అలాంటి వ్యక్తి ఇక వేదాలను ఎలాగా ఆయన దానిని
ఒప్పుకోగలుగుతారు. కాబట్టి అలాంటి అతను కానీ, ఇక జైమిని ఈయన వ్యాస మహర్షి యొక్క శిష్యులుగా ఉన్నారు. ఈయన వేదాలను అన్నింటిని కూడా అంగీకరించారు, సమ్మతించారు. కానీ తత్వాన్ని వక్రీకరించి వ్రాసారు. అంటే తాను స్వంతంగా అక్కడ ఉన్నది ఇది కాకుండా అలాగా ఆయన వక్రీకరించి చేశారనమాట. అంటే ప్రపంచానికి భిన్నమైనటువంటి అర్థాలను ఆయన బోధించారు. ఎవరు? జైమిని. ఈ విధంగా పైన చెప్పినటువంటి ఆ తత్వాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా భక్తిని పరోక్షంగా చూస్తారు, ప్రత్యక్షంగా వాళ్ళు చూడరు. కాబట్టి వాళ్ళు పరోక్ష విరోధులుగానే ఉంటారనమాట. ఇక ఎవరైనా కానీ ఆ విధంగా హరినామం చేసేటప్పుడు ఇలాగ పై సిద్ధాంతాలు ఉన్నాయి కదా, అలాంటి వాటిని కానీ విశ్వసించారనుకోండి, వాళ్ళు చాలా అపరాధం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకు అంటే చాలా మంది భగవంతుని యొక్క భక్తి చేస్తూ ఉంటారు, కానీ పూర్తి విశ్వాసంతో ఉండరు. అటు ఇటు గోడ మీద పిల్లి ఎటు జంప్ చేసి వెళ్తుందో తెలియదు. ఆ విధంగా ఎటు కాని మనస్తత్వంతో వాళ్ళు, పరిపూర్ణమైన విశ్వాసంతో వాళ్ళు ఏకీభవించకుండా భక్తిని చేస్తూ గడిచేస్తుంది వాళ్ళ జీవితం. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. అది చాలా అపరాధం కిందకే ఇదవుతుంది. ఇక ఏదైనా కానీ వేదాలలో మనకి ఆ యొక్క ప్రామాణికతని ఇచ్చారు కాబట్టి దానిని ప్రత్యక్షంగానే అనుకోవాలి. ఎప్పుడైతే మనము ఈ వేదాలని ప్రత్యక్ష అర్థాన్ని మనము తెలుసుకొని ఆ విధంగా దానిని అర్థం చేసుకోగలుగుతామో, అలాంటి వాళ్ళు శుద్ధ భక్తిని కలిగి ఉండి భగవంతుని యొక్క ప్రేమను, కరుణను పొందగలుగుతారు. అలాగ కాకుండా వేదాల్లో ఉన్న వాటిని వారు పరోక్ష అర్థంలో తీసుకొని వాటినంతా ఒక అలంకారిక వ్యాఖ్యానాలుగా భావించి అలాగా ఉండడం వలన ఏమవుతుంది, వాళ్ళు ఎప్పటికీ కూడా జీవితంలో వాళ్ళు సత్యమైన విషయాలను తెలుసుకోలేకుండానే పోతారు. అంటే మనకి వేదాలు ఉన్నాయి అంటే అవి ప్రత్యక్ష ప్రామాణికాలు అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి మనము శ్రీపాద శంకరాచార్యుల వారిని తీసుకోండి. ఆయన మొదట ఏం చేశారు, ఈ యొక్క నిరాకార బ్రహ్మం యొక్క సర్వోన్నతను నిరూపించడానికి ఆయన ఏం చేశారు, శాస్త్రాల్లో పరోక్షమైనటువంటి అర్థాలను వివరించారనమాట. అంటే నిరాకార బ్రహ్మము భగవంతుని యొక్క ఒక అంశమైనటువంటి ఆ నిరాకార బ్రహ్మము సర్వ ఉన్నతమైనది అని తెలియచేయడం కోసం శాస్త్రంలో పరోక్షమైన విషయాలను ఆయన వివరించడం జరిగింది. అంటే ఇక్కడ ఎందుకు ప్రత్యక్షం అంటే ఏమిటి, భగవంతుని యొక్క రూపము, తర్వాత భగవంతునికి మనము చేసేటువంటి ఆ యొక్క భక్తి, అదే ప్రత్యక్షం. భగవంతుడు మనకి సాకారుడు అనుకున్నప్పుడు, ఆయనకు భక్తియుత సేవ చేస్తూ మనం తరిస్తున్నప్పుడు మనం ఎందుకు నిరాకార బ్రహ్మానికి మనము వెళ్ళాలి? కాదు కదా. కాబట్టి ఆ విధంగా చేయడము జరిగింది. కానీ తరువాత శ్రీ ఆదిశంకరాచార్యుల వారు భగవంతుణ్ణి దేవాది దేవుడయ్యే కృష్ణ భగవానుడు అంటూ ఎన్నో శ్రీకృష్ణాష్టకము, గీతా మహాత్మ్యము, తర్వాత జగన్నాథుని మీద కూడా జగన్నాథాష్టకము ఎలాగ వివరించారు. ఇక వేరే వాళ్ళు కూడా అంత చక్కగా వివరించలేదేమో, అంత అద్భుతంగా ఆయన దాన్ని అర్థం చేసుకుని భగవంతుడు దేవుడు అని వివరించడం కూడా జరిగింది. కాబట్టి వేదాలలో ఈ యొక్క ఏది చెప్పినా అది సత్యమే. ఓం అని ఓంకార శబ్దం గురించి చెప్పి ఉన్నారు. భగవంతుడు విభూతుల్లో ఏం చెప్పారు, ఓం అనే శబ్దమే నేను అని చెప్పున్నారు. కాబట్టి ఆ యొక్క ఓం అనే శబ్దమే భగవంతుని యొక్క నామము. ఆ విధంగా ఆ నామాన్ని జపించడం వల్ల భగవంతుని ధామానికి చేరుకొని ఆ భాగ్యాన్ని పొందుతారు. ఎందుకంటే ఆ భగవంతునిలో ఉండేటువంటి ఆ హరినామం యొక్క
ఆ దీనిలో అంతటి శక్తిని భగవంతుడు నింపి ఉన్నారు. ఇక కలియుగంలో ఉండేటువంటి ఇది తీసుకుంటే చాలా మంది మేము గొప్ప భక్తులుగా ఉన్నాము అని చెప్పుకుంటూ ఆ భగవంతుని యొక్క మధురమైనటువంటి ఆ నామాన్ని విస్మరించి ఉమ్, ఆయన అంశమైనటువంటి మాయ ఆసక్తికి లోబడిపోయి అందులోనే కొట్టుమిట్టాడుతూ జీవనాన్ని ఇది చేసేస్తారు. ఇలాంటి వాళ్ళందరూ ఎవరు? తామసిక గుణాలలో నిండి ఉన్నవారే అలాంటి మాయా ప్రభావాలకు లోనైన వాళ్ళు. ఇలాంటి వాళ్లకు ధర్మ సూత్రాలకు వీళ్ళందరూ కూడా విరుద్ధంగా ప్రవర్తించే వాళ్లే భగవంతుణ్ణి విశ్వసించకుండా ఉంటారు. మరి ఆ భగవంతుని యొక్క ఒక అంశమైనటువంటి ఆ మాయాశక్తి ఎవరు? దుర్గాదేవి. ఆమెకు ప్రకృతి మీద ఆధిపత్యాన్ని భగవంతుడు ఇచ్చారు అధిపతిగా. కాబట్టి ఆమె ఏం చేస్తారు? ఎవరెవరైతే ఈ యొక్క మాయ చేత చిక్కుబడిపోయి ఉంటారో అలాంటి వాళ్ళనంతా కూడా అలాగే వదిలిపెట్టేస్తారు. అంటే భగవంతుణ్ణి వాళ్ళు విస్మరించడం విస్మరిస్తున్నారు, స్మరించడం లేదు. కాబట్టి మాయాదేవి కూడా వారిని పతనం అవ్వడానికే అలాగే వదిలిపెట్టేస్తారు. ఇంకా చాలా కష్టాలు ఇవ్వడానికి ఆమె ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే అలాగ కష్టాలు ఇచ్చినప్పుడు అప్పటికైనా కానీ భగవంతుడు అంటూ భగవాన్ అంటూ ఎవరైతే కోరుకోవడానికి వస్తారో వాళ్లను ఆమె చేయి పట్టి తీసుకొని భగవంతుడి వద్దకు ఇది చేస్తారు. అదేవిధంగా భక్తియుత సేవ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్లను ఇంకా ఆ భక్తిలో ఉంచి పతనం కాకుండా మాయాశక్తి వారిని వెన్నంటి ఉండి వారిని భగవంతుడి వద్దకు చేరవేస్తుంది. అలా కాకుండా భక్తి ముసుగులో ఉంటూ కపటంగా మోసంగా ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళని వారి యొక్క భౌతిక సంసార దుఃఖంలో పడవేసి ఎక్కువగా దుఃఖాలను వాళ్ళు ఇచ్చి పతనం చేసి అప్పటికైనా వారు మారి భగవంతుడు మాయకు కాదు మనం లోబడాలి, భ్రమలకు కాదు మనం లోబడి ఉండాలి అని తెలుసుకున్నప్పుడు వారిని చేయి పట్టి భగవంతుని వద్దకు తీసుకువెళ్తుంది. అదే దైవీ మాయ, మాయ రెండూ ఉన్నాయి. మంచిగా మాయ చేస్తారు, లేదా పతనం చేసి వాళ్ళని మళ్ళీ తెలుసుకునే విధంగా కూడా ఆకాంక్షించి చేస్తారనమాట. ఆమె యొక్క శక్తి, భగవంతుడిచ్చిన ఆ శక్తి మీద ఆమె ఆధారపడి అందరికీ కూడా ఎవరైనా అలాగా మోసపూరితంగా ఉంటే వాళ్లకు పనిష్మెంట్ని కూడా ఇస్తారు, వాళ్ళ అప్పటికప్పుడు పశ్చాత్తాపడే విధంగా. కాబట్టి ఇంతటి శాస్త్రాల గురించి ఇంత చక్కని విషయాలు ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఆ విధంగా ఆ వేదాలను దూషించినప్పుడు వెంటనే వారు పశ్చాత్తాపడి ఆ శాస్త్రాలకి గౌరవపూర్వకంగా నమస్కరించాలి. భక్తి శ్రద్ధలతో శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతము వీటినన్నింటికి కూడా పువ్వులతో సమర్పించి, తులసిని సమర్పించి వాళ్ళు పశ్చాత్తాపడి మేము ఈ విధంగా అపరాధం చేశాము అని తల వంచి నమస్కరించి ప్రార్థించాలి. ఆ యొక్క గ్రంథాలు ఏమిటి? సాక్షాత్తు భగవంతుని స్వరూపం కదా. కాబట్టి తప్పకుండా భగవంతుడు వారిని కరుణిస్తాడనమాట. ఈ విధంగా ఎవరైతే ఈ విషయాలన్నింటినీ అంటే శాస్త్రంలో ఉన్న ఆ పద్ధతులను అనుసరిస్తూ భగవంతునికి భక్తియుత సేవ చేస్తూ తరిస్తారో అలాంటి వాళ్ళు ధన్యులు. అదే విధంగా హరిదాస్ ఠాకూర్ల వారు వివరిస్తున్నారు కదా, వారి యొక్క పాద పద్మాలను ఎవరైతే ఆశ్రయిస్తారో అలాంటి వాళ్ళు పవిత్రులవుతారు. ఆ యొక్క హరినామ చింతామణి అనే ఆ మాలను వారు పొందడానికి అర్హులు కూడా అవుతారు. ఇది శాస్త్రాలను నిందించకూడదు, అగౌరవపరచకూడదు అనే యొక్క విషయం. కాబట్టి మనకు శాస్త్రాల్లో చాలా విషయాలు ఈ విధంగా పొందుపరిచి ఉన్నారు. కాబట్టి మనకి ఇప్పుడు యజ్ఞం గురించి విషయం తెలిసింది ఎంత చక్కగా. అంటే ఒక యజ్ఞం జరుగుతుంటే 4 వేదాలను అక్కడ వెల్లిస్తారు. మనకి ఏం తెలుసు? ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం వల్ల మనకి అది చక్కగా అర్థమైంది. కాబట్టి ఆ విధంగా మనము భగవద్గీత, భాగవతము వీటినన్నింటినీ కూడా చక్కగా చదువుకొని వాటిని గ్రహించగలగాలి. అప్పుడే మనకి
మన యొక్క జన్మ సార్థకత పరమార్థం అనేది జరుగుతుంది. ఓకే, హరి కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.